రెండుపల్లి విభాగంలో 6వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని యలమల రామకోటయ్య గారు కుమారులు వెంకటేశ్వర గారు నాగయ్య గారు బహుకరిస్తున్నారు. ఈ 6వ బహుమతిని కైవసం చేస్తున్నారు. పులిపాడు వచ్చారు అందరూ. దొండపాటి పెద్ద నరసింహారావు గారు పులిపాడు గురిజాల మండలం. పెద్ద నరసింహారావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారు ఈ మొదటి 6వ బహుమతిని బహుకరిస్తున్న వారు 5,000 రూపాయల మొత్తాన్ని యలమల రామకోటయ్య గారు కుమారులు వెంకటేశ్వర గారు నాగయ్య గారు వారు వచ్చి ఆ బహుమతిని స్వీకరించాలి. యలమల వెంకటేశ్వర గారు వచ్చి ఆ బహుమతిని బహుకరించాలండి. నాగయ్య గారు రావాలండి, బహుమతిని స్వీకరించాలి, బహుకరించాలండి. రామణ ఎవరు తీసుకునే చూడనా నా ఇక్కడ చూడ గోపి బ్రో. ఐదవ బహుమతి 6,000 రూపాయల మొత్తాన్ని ఏఎంఆర్ ఎలక్ట్రికల్స్ ఆశ్రమం అచ్చిరెడ్డి గారు బహుకరిస్తున్నారు. ఈ 5వ బహుమతులు కైవసం చేస్తున్నారు శివంగుల శ్రీనివాసరావు గారు, సన్నాఫ్ కోటయ్య గారు, అలుగుమల్లిపాడు దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు. విజేత ఎవరండి? ఈ బహుమతిని బహుకరించేవారు ఏఎంఆర్ ఎలక్ట్రికల్స్ ఆశ్రమం అచ్చిరెడ్డి గారు. మరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి విజేతలైనటువంటి రైతులకు ఈ కార్యక్రమాలు గుర్తుగా షీల్డ్ బహుకరిస్తున్నారు. మునగా సినబంగారయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారులు మునగా రామలక్ష్మయ్య గారు, పెదాది నారాయణ గారు, సినాది నారాయణ గారు. ఓకేనండి. 4వ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని కమతా శ్రీనివాసరావు గారు కూరగాయల కొట్టు వారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా 3వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని కూరాకుల ప్రదీప్ గారు జ్ఞాపకార్థం వారి కన్నయ్య గారు, దిలీప్ గారు బహుకరిస్తున్నారు. ఈ 3, 4 బహుమతులను కైవసం చేస్తున్న వారు ఇద్దరు బయ్యారం. ఒకటి నేను రెండోది వాళ్ళు ఎర్రగొండపాలెం వాళ్ళు లేరు. మరి చూడు సరి చేశారా చేసి డ్రైవర్ తీసుకోండి. మరి ఉండండి. 2వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని రుద్రాల అచ్చారావు గారు, ముస్లిం శ్రీనివాసరావు గారు, కౌన్సిలర్ గారు, గౌడపాటి రామకృష్ణ గారు, టీడీపీ నాయకులు వారు బహుకరిస్తున్నారు. ఈ 2వ బహుమతిని కైవసం చేస్తున్నారు నక్కా బలరామకృష్ణ గారు అబ్బూరు. నక్కా బలరామకృష్ణ గారు అబ్బూరు. షీల్డ్ ఎవరు తీసుకున్నది? షీల్డ్ ఎవరు ఉన్నాడు చూడు. మొదటి బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని బొత్స జనార్దన్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు సుధీర్ గారు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు వారి బదులు వేలుకోటి సచ్చయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వేలుకోటి నవీన్ గారు, శ్రీకాంత్ గారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఎర్రం రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు, దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా, గంటా రమ్యానాయుడు గారు, జ్యోతిబాబు గారు, సన్నా మల్లమూలు మాస్వరం మండలం పల్నాడు జిల్లా.